తెస్తాడు రోడ్డు కూడా ఆయన నేనేయించాను పార్లపల్లిలో ఆయన ఏమన్నా ఒక్క రోడ్డు వేయించాడంటే నాకు అసలు అర్థం కావటం లేదు. ఆ బిల్లు రోడ్డు అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇవన్నీ ప్యాకేజీ జిల్లా మొత్తం కలిసి 3-4 ప్యాకేజీలతో చేసినారు. సపోజ్ సరేపల్లి ఒక 200 కోట్లు, ఇప్పుడు దుగ్గుంట 5 కోట్లు, ఇట్లా గ్రామాలకి ఓవరాల్ ప్యాకేజ్ 3 ప్యాకేజీలు నెల్లూరు జిల్లా. అవి ఆ ఫండ్స్ వస్తాయి, దశల వారీగా చేసేస్తారు, 2 years 3 yearsలో చేస్తారు. నేను శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి పని పూర్తి చేస్తే చంద్రమోహన్ రెడ్డి పార్లపల్లిలో 1 రూపాయి చేశాడంటే అసలు ఏమన్నా ఆయనకి ఎట్ట పిహెచ్డి ఇచ్చారో నాకు అసలు అర్థం కావడం. వాళ్ళకి కూడా ఏదో ఇచ్చేసినట్టున్నాడు. ఇదిలా కోర్టు దొంగ కేసు సిబిఐ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చింది కదా ఇంకా అట్ట పిహెచ్డి కూడా. ఇది ఈ రోడ్డు నేను వేయించా. తర్వాత పంచాయతీ కార్యాలయం భవనం 20 లక్షలతో 25 లక్షల రూపాయలతో చేసాం. కార్యాలయం 10 లక్షలు, మళ్ళీ ఇంకొక 34 లక్షలతో 25 lakhs సిమెంట్ రోడ్స్, మళ్ళీ ఊర్లో 34 లక్షలతో కాలువలు, వీటికి ఇరిగేషన్లో 34 లక్షలు. తర్వాత 4,95,00,000తో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ ఈ ఊరికి కూడా సప్లై ఉంది దాంట్లో. సరే, ఇంకా 63 కోట్లతో కండలేరు ఎడం కాలువ లిఫ్ట్ కూడా పార్లపల్లికి నీళ్లు వస్తాయి. దక్షిణ కాలువ మీద సైఫర్ నిర్మాణం, సరే ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేసాం. నాన్ లోకల్ అంట, అది అల్లిపురం అంట, తోడేరు కాదు నీది అల్లిపురం అన్నాడు. ఒక పని చేయమనండి ఆయన్ని. ఈయన సైదాపురంలో నాన్ లోకల్ కదా, ఆడపోయి జడ్పీటీసీ ఎందుకు పోటీ చేసావు? ఆదాల ప్రభాకర్ రెడ్డి నాన్ లోకల్ కదా, రూరలా? ఇప్పుడు ఒక పని చేయి, ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఉదయగిరిలో మరిపాడు మండలం ఆత్మకూరుకు వస్తుంది. మేకపాటి వాళ్ళది ఉదయగిరి నేటివ్ కాదు, మేకపాటి ఆ రాజాని, అట్లే అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, ఆదాల ప్రభాకర్ రెడ్డికి 3 టికెట్లు క్యాన్సిల్ చేయించు అర్జెంటుగా. ఎంత గొప్ప నాయకుడే కాకానికి అవుతానంటే. నేను నాన్ లోకల్ అంట, ఆయన లోకల్ అంట. నేను నాన్ లోకల్ అయితే నీ పొదలకూరు మండలానికి 25,000 ఎకరాల కండలేరు లిఫ్ట్ చేయాలా, నీ దక్షిణ కాలేజీ 10,000 ఎకరాలు చేయాలా, నీకు హాస్పిటల్ కట్టించాలా, నీకు ఐటీఐ కాలేజీ కట్టించాలా, నీకు లెమన్ గార్డెన్స్ నేను వచ్చి కట్టించాలా? అప్పుడు దాకా లోకల్ ఏం పని చేయలేదు కదా. నీ లోకల్, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, మీ అన్న మంత్రి, మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి. ఏదైనా ఒక్క పని చెప్పు, నేను చేశానని చెప్పుకోవడం తప్ప ఒక్క పని చేశానని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటా, అల్లిపురం వెళ్ళిపోతా. నువ్వు నాకంటే ఎక్కువగానే పనులు చేస్తుంటే. ఇది ఈరోజు పరిస్థితి. ఏమంటానంటే, మన జీవితం ప్రచుకుంటే మేము కూడా తిరగబడతాము, నీ సంగతి ఏందో చూస్తామని రేపు వచ్చే ఓట్లలో ముతుకూరు పొదలకూరు 2 పోటీ పడి ఆయనకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ఈరోజు జనసేన, బీజేపీ తరఫున వరప్రసాద్ గారు ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీలో చేరారు. ఆయన ఐఏఎస్ రిటైర్డ్. ఆయన పుష్పం గుర్తు, ఫస్ట్ ఓటు పుష్పం గుర్తు, దాంట్లో సైకిల్ ఉండదు. సెకండ్ ఓటు సైకిల్ గుర్తు, దాంట్లో పుష్పం ఉండదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోడీ గారు, బాబు గారు కలిసి ఈ కూటమిలో సర్వేపల్లి అభ్యర్థిగా నన్ను గెలిపించమని కోరుకుంటుండా, పార్లపల్లి మసీదుకి ప్రహరీ